హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో వెజ్ రోల్స్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వెజ్ రోల్స్ని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. వెజ్ రోల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె కాగిన తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ అల్లంని సన్నగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ వెల్లుల్లి ముక్కల్ని కూడా వేసుకోండి. వేసుకుని హై ఫ్లేమ్లోనే లైట్గా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొద్దిగా అలా ఫ్రై అయిన తర్వాత పెద్దగా ఫ్రై అవ్వాల్సిన అవసరం కూడా ఏం లేదు. లైట్గా ఒకసారి అలా కలిపేసుకుని తర్వాత ఇందులోకి 1 కప్పు క్యాబేజీ తురుము అండ్ 1 కప్పు క్యారెట్ తురుము వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న క్యాప్సికమ్ని కూడా వేసుకోండి. మీరు ఇక్కడ ఏ వెజిటబుల్నైనా కూడా వేసుకోవచ్చు. స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవచ్చు, లేదంటే బఠానీలు వేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన వెజిటబుల్ని వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా వెజిటబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఫస్ట్ అన్నీ కూడా చక్కగా కలిసేట్లు కలుపుకోండి. అండ్ ఈ వెజిటబుల్స్ ఫ్రై చేసుకునేటప్పుడు కంపల్సరీగా ఫ్లేమ్ని హైలో పెట్టే ఫ్రై చేసుకోండి. లోలో కానీ మీడియంలో కానీ పెట్టొద్దు. మనకి అవి సాఫ్ట్ అవ్వకూడదు. బాగా జస్ట్ మనకి అందులో ఉన్న వాటర్ అంతా పోతే సరిపోతుంది. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా వెజిటబుల్స్లో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. సాల్ట్ ఫస్ట్లోనే వేసుకోవద్దు. ఫస్ట్లో వేస్తే ఎక్కువ వాటర్ వచ్చేస్తాయి. అందుకని కొద్దిగా డ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకుని మరొక 2 నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకోండి. 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ని వేసుకోండి. తర్వాత ఇందులోని ఒక 1/2 టీ స్పూన్ వరకు సోయా సాస్ని కూడా వేసుకోండి. వేసుకుని చక్కగా కలిసేట్లు హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. అంతా చక్కగా కలిసేట్లు కలుపుకున్న తర్వాత ఇందులో ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోండి. పిండుకుని చక్కగా మరొకసారి కలిసేట్లు కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకుని పక్కన పెట్టేసుకోండి. స్టఫింగ్ అనేది పూర్తిగా చల్లారాలి. ఈలోపు పిండి ప్రిపేర్ చేసుకుందాం. షీట్లు ప్రిపేర్ చేసుకోవడానికి వెజ్ రోల్స్కి షీట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి 1.5 కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి. తర్వాత ఇందులోనే మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. తర్వాత 2 టీ స్పూన్ల వరకు నూనె కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకోండి. వేసుకుని ఇప్పుడు ఈ పిండిలో ఇదంతా కూడా చక్కగా కలిసేట్లు కలుపుకోండి. తర్వాత కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోండి. నీళ్ళు ఒకేసారి పోసుకోవద్దు, కొద్దిగా చూసుకుంటూ పోసుకోండి. ఇక్కడ నేను మీకు మొత్తం పిండి కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ అంత నూనెను జస్ట్ పిండి పైన ఈ విధంగా అద్దుకుని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక 10 నిమిషాల పాటు అలా పిండి నానాలి. ఇక్కడ నేను మీకు నీళ్లు ఎన్ని పట్టాయో చూపిస్తున్నాను చూడండి. 1/2 కన్నా కొంచెం ఎక్కువ పట్టాయి. మీరు చూసుకుని కలుపుకోండి. కరెక్ట్గా ఇన్నే పట్టాలి అని ఏమీ లేదు. చూసుకుని పిండిని సాఫ్ట్గా కలుపుకోండి. ఒక 10 నిమిషాల పాటు పిండి నానబెట్టుకుంటే ఈ విధంగా సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు దీన్ని కిచెన్ టాప్ మీద కానీ లేదంటే గిన్నెలో అయినా కానీ ఇలా చేత్తో 1 నిమిషం పాటు అలా బాగా ఒత్తుకోండి. ఒత్తుకున్న తర్వాత అన్నీ కూడా ఈక్వల్ సైజులో బాల్స్ లాగా తీసుకోండి. చిన్న పిండి ముద్దలను తీసుకోండి, మరీ పెద్దవిగా తీసుకోవద్దు. ఇలా పిండి ముద్దని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక పిండి ముద్దను తీసుకుని దానికి అటువైపు ఇటువైపు పొడి పిండిని అద్దుకోండి. అద్దుకుని చపాతీ కర్రతో కిచెన్ టాప్ మీద కానీ లేదంటే చపాతీ పీట మీద కానీ వీలైనంత పల్చగా ఒత్తుకోండి. కొంచెం షేప్ అవుట్ అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ పల్చగా ఒత్తుకోండి. ఇలా ఒక 2 చపాతీలు ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న చపాతీ మీద ఆయిల్ని అప్లై చేసుకోండి. లైట్గా అప్లై చేసేసుకుని ఆ 2వ చపాతీని దాని మీద వేసుకోండి. తర్వాత ఇలాగే ఇంకొక చపాతీని ప్రిపేర్ చేసుకుని ముందు చేసుకున్న చపాతీ మీద మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకుని ఆ 3వ చపాతీని దాని మీద వేసుకోండి. ఇలా ఒక 6-7 చపాతీల వరకు అలా ఒకదాని మీద ఒకటి వేసుకుని ఒక పక్కన పెట్టేసుకోండి. అలా ఇలా నేను 2 సెట్లు ప్రిపేర్ చేశాను చూడండి.
అండ్ చపాతీ అనేది కరెక్ట్గా రౌండ్గా రావాలి అని ఏం లేదు. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక సెట్ని తీసుకుని కిచెన్ టాప్ మీద అలాగే పెట్టేసుకుని ఈ విధంగా కొంచెం లైట్గా ప్రెషర్ ఇచ్చి ఒత్తండి. ఎక్కువగా ప్రెషర్ ఇచ్చారంటే మనకి చపాతీలు అనేవి ఊడరావు, అంటే ఆ లేయర్స్ అనేవి మొత్తం కలిసిపోతాయి అన్నమాట. అందుకని జస్ట్ లైట్గా ఒక 2-3 సార్లు అలా ఒత్తేసుకుని వీటిని కాల్చుకోవాలి. ఇక్కడ మీరు అన్ని చపాతీలు కలిపి మనం ఒత్తుతాం కదా, ఆ చపాతీని కానీ ఎక్కువగా ఒత్తేసారంటే మనకి చపాతీలు అనేవి ఒకదానికొకటి ఊడరావన్నమాట, అంటుకుపోతాయి. అందుకని లైట్గా ఒత్తుకోండి, ఎక్కువ ప్రెషర్ ఇవ్వద్దు అండ్ ఎక్కువసేపు ఒత్తొద్దు కూడా. సో ఇలా ఒత్తుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు వీటిని కాల్చుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ చపాతీని దాని మీద వేసుకుని ఒకవైపు లైట్గా కాలనివ్వండి. కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోండి. ఇప్పుడు ఈ కాలిన వైపు ఎటువైపు నుంచి అయితే మీకు చపాతీ ఊడొస్తుంది అని అనిపిస్తే ఆ వైపు నుంచి ఇలా చేత్తో తీసేసేయండి. కానీ జాగ్రత్త, వేడిగా ఉంటుంది కదా, కాలుతుంది. ఎక్కువగా కలర్ తీసుకురావాల్సిన అవసరం ఏం లేదు, మనకి ఆ పైన ఉన్న లేయర్ అనేది గట్టి పడితే సరిపోతుంది. సో ఇదే విధంగా మిగిలిన షీట్స్ అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోండి. చాలా పల్చగా వస్తాయి ఈ విధంగా చేస్తే. ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటన్నిటిని కూడా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వెజ్ రోల్స్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షీట్ని తీసుకుని ఇక్కడ నేను చిన్న వెజ్ రోల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, పెద్దవి కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. చిన్నవి ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఒక షీట్ని తీసుకుని ఇలా 4 భాగాలుగా కట్ చేసుకోండి. తర్వాత ఒక గిన్నెలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండి అండ్ కొద్దిగా నీళ్ళని పోసుకుని థిక్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. చక్కగా కలుపుకుంటే ఈ విధంగా పేస్ట్ లాగా వస్తుంది. ఇది వెజ్ రోల్స్ అందించుకోవడానికి కావాలి, సైడ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక షీట్ని తీసుకుని ఆ చుట్టూ కూడా ఆ కలిపి పెట్టుకున్న మైదా పిండిని ఈ విధంగా అప్లై చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ వరకు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా, ఆ స్టఫింగ్ని పెట్టుకోండి. సెంటర్లో పెట్టుకోండి, ఎక్కువగా పెట్టద్దు, చిన్నవి కాబట్టి ఎక్కువ పట్టదు. ఇలా పెట్టుకుని ఈ రెండు సైడ్స్ కూడా సెంటర్లోకి ఫోల్డ్ చేసి ఈ వెనుక ఉన్న పార్ట్ని కూడా అలా రోల్ చేస్తూ ఉన్నారంటే ముందుకెళ్ళిపోతుంది. మైదా పిండి ఆల్రెడీ అప్లై చేశాం కాబట్టి ఈజీగా అంటుకుపోతుంది. సో ఇదే విధంగా మిగిలిన రోల్స్ అన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోండి. చిన్నవి అయితే బాగుంటాయని ఈ విధంగా చేశాను. మీరు కావాలంటే పెద్దవి కూడా చేసుకోవచ్చు. పెద్దవి ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఫస్ట్ ఒక షీట్ని తీసుకోండి, ఆ షీట్ చుట్టూ కూడా మైదా పిండిని అప్లై చేసుకోండి. ఈ పెద్ద వాటికి కొద్దిగా స్టఫింగ్ ఎక్కువే పడుతుంది, మీకు సరిపడినంత స్టఫింగ్ పెట్టుకోండి. కొంచెం పొడవుగా చేసుకుంటే బాగుంటాయి, మరి లావుగా కాకోకుండా. ఇలా స్టఫింగ్ పెట్టుకున్న తర్వాత ఆ 2 సైడ్స్ అలాగే ఫోల్డ్ చేసేసుకుని ఆ సెంటర్లో ఇలా రోల్ చేసుకుంటూ ఉంటే ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది. ఒకవేళ ఎక్కడైనా అంటుకోవట్లేదు అని అంటే కొద్దిగా మైదా పిండిని అలా రాసుకోండి, ఈజీగా అంటుకుపోతుంది. ఇలా అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఒక బాండిని పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసుకోండి. నూనె కాగాలి. నూనె కాగిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క వెజ్ రోల్స్ని నూనెలోకి వేసుకుని ఫస్ట్ చిన్నవి వేసి ఫ్రై చేస్తాను, ఆ తర్వాత పెద్దవి కూడా వేసి ఫ్రై చేసి చూపిస్తాను. 2 కూడా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఇలా అన్నీ వేసుకుని హై ఫ్లేమ్లోనే ఇవి సగం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా సగం ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి. మళ్ళీ ఇలా 2 సార్లుగా ఫ్రై చేశారంటే ఇవి ఇంకా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు పెద్దవి ఉన్నాయి కదా, వాటిని కూడా సగం ఫ్రై చేస్తున్నాను. ఇలా వీటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చిన్నవి ఉన్నాయి కదా, ఇప్పుడు వాటిని వేసుకుని ఇవి ఎర్రగా క్రిస్పీగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇలా క్రిస్పీగా వేగాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి ప్లేట్లోకి వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఉట్టిగా తిన్నా బాగుంటాయి, లేదంటే టమాటో కెచప్తో సర్వ్ చేసుకున్నా కూడా సూపర్గా ఉంటాయి. అండ్ రెండోవి కూడా అదే విధంగా చక్కగా ఎర్రగా క్రిస్పీగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. అండ్ లాస్ట్లో ఒక 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటే మధ్య మధ్యలో నంచుకుంటూ తింటే టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా వెజ్ రోల్స్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో, షీట్స్ కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. అండ్ ఇక్కడ నేను మీకు ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో సౌండ్ కూడా వినిపిస్తున్నాను, వినండి. విన్నారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో? చాలా బాగుంటాయి టేస్ట్. ఒకసారి తప్పకుండా ఈ విధంగా వెజ్ రోల్స్ని మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి.
ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.